ప్రైజ్ లార్డ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సీజీ గాస్పల్ టీవీ అనే మన ఛానల్ దేవుని యొక్క సువార్త పరిచయ నిమిత్తమే స్టార్ట్ చేయడం జరిగింది. మన ఛానల్లోని వీడియోస్ లైక్స్ చేయండి, షేర్ చేయండి, దేవుని మహిమలో పాల్పొందండి. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం మొదటి రాజుల గ్రంథం, దాని యొక్క విశేషాలు చూద్దాం. మొదటి రాజుల గ్రంథం హిబ్రూ భాషలో ఉన్నప్పుడు ఒకే గ్రంథంగా ఉండేది. దీన్ని గ్రీకు భాషలోనికి తర్జుమా చేసినప్పుడు 2 భాగాలుగా విభజించడం జరిగింది. అలాగే ఈ యొక్క గ్రంథాన్ని ఇర్మియా రాసినట్టుగా యూదుల యొక్క నమ్మకం. ఈ యొక్క రాజుల గ్రంథంలో విశేషాలు ఏమిటంటే, దావీదు మొదలుకొని యెహోషాపాతు, ఆహాబు వరకున్న రాజుల చరిత్రను ఈ యొక్క పుస్తకం మనకి చూపిస్తుంది. కొన్ని ముఖ్య సంఘటనలు ఏంటంటే, సొలొమోను దేవాలయాన్ని కట్టించడం, యూదుల గోత్రాలు 2 రాజ్యాలుగా విడిపోవడం, ఉత్తర రాజ్యం అతి త్వరగా విగ్రహ పూజకు అవినీతికి దిగజారిపోవడం, ప్రవక్త ఏలియా ద్వారా గణించదగ్గ సేవ మొదలైన విశేషాలన్నీ మనం మొదటి రాజుల గ్రంథంలో చూడొచ్చు. మొదటి రాజుల గ్రంథంలోని యొక్క సంఘటనల యొక్క కాల వ్యవధి అంటే ఎన్ని సంవత్సరాల్లో ఈ జరిగే ఈ మొదటి రాజుల గ్రంథంలో విశేషాలంటే ఇంచుమించు 118 సంవత్సరాలు. అలాగే ఈ యొక్క గ్రంథంలో రాజుగా సొలొమోను, దావీదు చివరి దినాలు, ఆదోనియా రాజు కావడానికి ప్రయత్నాలు, దేవుడు దావీదు ఎన్నిక చేసినది సొలొమోనుకు దావీదు చివరి ఉపదేశం, దావీదు మరణం, సొలొమోను పరిపాలన ఆరంభం, దుష్ట శత్రువులు తొలగించడం, దేవుని మీద సొలొమోను ప్రేమ, జ్ఞానం కోసం సొలొమోను విన్నపం, జ్ఞానంతో పాటు దేవుడు అనేక దీవెనలను ఇవ్వడం, ఒక శిశువు 2 తల్లులు, వివేకంతో సొలొమోను తీసుకున్న నిర్ణయం, సొలొమోను తన రాజ్యాన్ని చక్కగా అమర్చుకోవడం, సొలొమోను యొక్క జ్ఞానం, దేవాలయం కట్టడానికి సొలొమోను చేసినటువంటి ఏర్పాట్లు, సొలొమోను దేవాలయాన్ని తన కోటను కట్టించడం, దేవాలయ ప్రతిష్ట, మందసం, మేఘం, సొలొమోను ప్రజలకు ఉపదేశించడం, సొలొమోను చేసిన గొప్ప ప్రార్థన, సొలొమోనుకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, సొలొమోను ఇతర మంచి పనులు, సొలొమోను షేబారాణి, సొలొమోను యొక్క ఐశ్వర్యం, సొలొమోను పాపంలో పడడం, అతనికి దేవుని సందేశం, సొలొమోను శత్రువులు హాదాదు, రేజాను, యరబోం, సొలొమోను యొక్క మరణం, రాజ్యం విడిపోవడం, విగ్రహ పూజతో కూడిన అసహ్యమైన మతాన్ని యరబోం స్థాపించడం, యరబోంకు విరుద్ధంగా ప్రకటనలు, యోదాకు చెందిన దైవజనుని విశేష కథ, యరబోం వంశం యొక్క పతనాన్ని గురించి అహియా ముందుగా చెప్పడం, యోదాకు దుష్టరాజు రెహబాం, యోదాకు దుష్టరాజు అబియా, యోదాకు మంచిరాజు ఆసా, ఇశ్రాయేలుకు దుష్టరాజు నాదాబు, ఇశ్రాయేలుకు దుష్టరాజు బయోషా, ఇశ్రాయేలుకు దుష్టరాజు ఏలా, ఇశ్రాయేలుకు దుష్టరాజు జిమ్రీ, ఇజ్రాయేలుకు దుష్టరాజు ఉమ్రీ, ఇజ్రాయేలుకు దుష్టరాజు ఆహాబు. ఉన్నపాటను ఏలియా ప్రవక్త కనబడడం, ఏలియాకు కాకులు ఆహారం పెట్టడం, ఏలియా సారేపుతో విధవరాలు, ఓబద్యా మంచి గృహ నిర్వాహకుడుగా ఉండడం, అతడు ఏలియాని ఆహాబు దగ్గరకు తీసుకువెళ్ళడం, కర్మేలు పర్వతం మీద ఏలియా బయలుదేవుడి యొక్క ప్రవక్తలు, వర్షం కోసం ఏలియా చేసినటువంటి ప్రార్థన, ఏలియా కృంగుబాటు, సీనాయి పర్వతానికి వెళ్ళడం, దేవుడు అందించినటువంటి ఆదరణ, ఉపదేశం, ఏలియా ఎలీషా దగ్గరికి వెళ్ళడం, సమరయ వద్ద బెన్ హదద్ ఓటమి, అహాబుకు దేవుని వర్తమానం, నాబోతు ద్రాక్ష తోటను అహాబు ఆశించడం, ఆ ద్రాక్ష తోటను తీసుకోవడానికి యెజెబెలు ఎత్తుగడ, ఏలియా దేవుని వర్తమానాన్ని అహాబుకు తెలియచేయడం, మంచివాడైన యెహోషాపాతు, దుష్టుడైన అహాబు, అబద్ధ ప్రవక్తల చేతులు కలపడం, మీకా ప్రవక్త నిజాన్ని చెప్పడం, ఆహాబు మరణం, మీకా మాటలు నెరవేర్పు, యోదాకు మంచిరాజు యెహోషాపాతు, ఇజ్రాయేల్కు దుష్టరాజు అహజ్యా. ఈ యొక్క విషయాలన్నీ ఈ యొక్క మొదటి రాజుల గ్రంథంలో దేవుడు రాయించి పెట్టారు. ఈ మొదటి రాజుల గ్రంథంలో ఉన్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ 118 సంవత్సరాల వ్యవధిలో ఈ యొక్క విశేషాలన్నీ జరిగాయని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క మొదటి రాజుల గ్రంథంలో మనం ముఖ్యంగా చూసేవి సొలొమోను యొక్క జీవితం. సొలొమోను జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని దేవుణ్ణి అడగడం, అదొక్కటి చాలు ఈ రోజున ఉన్నటువంటి మనకి, ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మనకి ఏమి కొదువుగా ఉందో నేర్చుకోవడానికి. మనం దేవుణ్ణి ఎంతసేపు అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఉద్యోగం ఇవ్వు, డబ్బు ఇవ్వు, లేదంటే నాకు స్వస్థతలు ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, ఇవన్నీ అడుగుతాం తప్ప దేవుణ్ణి జ్ఞానం అనేది అడగం. అసలు జ్ఞానం అనేది ఉంటే మనిషి తనంతట తాను డెవలప్మెంట్ అనేది చేసుకోగలడు. జ్ఞానం ద్వారానే మనిషి ఏమైనా చేయగలడు. అలాంటి జ్ఞానాన్ని దేవుణ్ణి మనం ఎట్టి పరిస్థితుల్లో జ్ఞానాన్ని మాత్రం అడగం. అసలు జ్ఞానానికి మూల పురుషుడే దేవుడు.
ఎందుకంటే ఆయన జ్ఞానంతోనే ఈ యొక్క సర్వ సృష్టిని సృజించడం, భూమిని శూన్యంలో వేలాడదీయడం, అనేక ఆకాశ పక్షులు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, మనకి దినాలు, రోజులు, గంటలు, సెకండ్లతో సహా సూచించడం, ఋతువులు ఏర్పడడం, ఇవన్నీ మనం ఒక్కసారి చూసినట్లు ఆలోచించి చేసినట్లయితే దేవుడి యొక్క మహాజ్ఞానం మనకి కనబడుతూ ఉంటుంది. అలాంటి మహాజ్ఞానిని తెలుసుకుని, నమ్ముకుని, రక్షించబడి ఆయన సన్నిధిలో ఉంటున్న మనం దేవుని జ్ఞానాన్ని మాత్రం పొందుకోలేకపోతున్నాం. ఇంకా అటోక్కాలు ఇటోక్కాలు వేస్తూ, అంటే వేషధారమైనటువంటి జీవితం, నులివెచ్చని స్థితి అయిన జీవితం మనం ఇంకా గడుపుతున్నాం. మన దేవుడు జ్ఞానానికి కర్త, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడు. అలాంటి దేవుడిని నమ్ముకున్న మనం కూడా ప్రతి పనిలో, చేసేటువంటి ప్రతి విషయంలో జ్ఞానంతో ఆలోచించి ప్రతి పని చేయాలి. ఇక్కడ సొలొమోను దేవుడికి విన్నపించుకుంటాడు, నాకు జ్ఞానం కావాలి అని. దేవుడు జ్ఞానం ఒకటే అతనికి ఇవ్వడు, జ్ఞానంతో పాటు అనేక దీవెనలు ఇచ్చినట్టుగా మనం ఈ యొక్క బైబిల్ గ్రంథం నుంచి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మన వీడియోస్ని లైక్స్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క సువార్తలో, గాస్పెల్లో మీరు కూడా పాలు పొంది అనేక మందికి మన వీడియోస్ని షేర్ చేసి దేవుని యొక్క మహిమలో పాలు పొందుతారని, అలాగే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని విషయాలు క్లుప్తంగా చూద్దాం.